రైట్ ఇక సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలోని ప్రసాదాలపై వచ్చిన ఆరోపణలను ఖండించారు ఆలయ ఈవో రమాదేవి. ఆలయ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు వ్యక్తులు కావాలనే లడ్డూ ప్రసాదాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉదయం నుంచి కొంతమంది వ్యక్తులు ప్రసాదాల విక్రయాల కేంద్రాల వద్ద తిరుగుతూ ప్రసాదాలు బాగోలేదంటూ ఆరోపించారన్నారు. ప్రసాదాల తయారీలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తామని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని ఆమె స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ప్రసాదాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. ఆలయ ప్రసాదాలపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు ఈవో. అనుకోకుండా కొంతమంది వ్యక్తులు ఉదయం నుంచే అక్కడ తిరుగుతూ కనిపిస్తూ కొంతమంది లడ్డు ప్రసాదం దగ్గరికి వెళ్ళి ఆ ప్రసాదంలో దుర్వాసన వస్తుందని కొంతమంది మీడియా వారికి ఫోన్ చేయడము, తర్వాత వారు రావడము, వారు అడగడం కూడా జరిగింది. నేను కూడా సమాధానం చెప్పడం కూడా జరిగింది. మనము ప్రతి నెల కూడా ఈ లడ్డు ప్రసాదం తయారీలో ఏదైతే ఉపయోగిస్తామో ఆ పదార్థాలు మరియు లడ్డు ప్రసాదాన్ని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసే విధంగా కూడా గతంలో రాయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజెంట్ కూడా, ఎందుకంటే ఆలయ విస్తరణలో భాగంగా ప్రసాదానికి సంబంధించినటువంటి విభాగాన్ని కూల్చివేయడంతో మనము తాత్కాలికంగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు భక్తుల సంఖ్యను అనుసరించి మనం తయారు చేస్తూ స్వచ్ఛమైనటువంటి పదార్థాన్ని అంటే మనం ఉపయోగించి దానికి సంబంధించిన లడ్డూను అందజేస్తున్నాము. అనుకోకుండా ఈరోజు ఆ వార్త అన్న తర్వాత మేము ఎంక్వైరీ చేసుకోగా దానిలో భాగంగా తెలిసిన విషయం ఏంటంటే, మనం గత కింద ఆంధ్ర బ్యాంకు దగ్గర కూడా కూల్చివేయడానికి ఏదైతే పాత ట్రేలు ఉన్నాయో ఆ ట్రేలన్నీ కూడా ఆ కౌంటర్స్కు దగ్గరలో పెట్టడం వల్ల ఆ ట్రేలు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నాయి, వాటిని షిఫ్ట్ చేస్తూ వాటిని మనం ఇంకో దగ్గర పెట్టే సందర్భంలో వాటి దగ్గరకు వచ్చి కొంతమంది అంటే అందులో ఏం జరిగిందనేది కూడా మేము ఎంక్వైరీ చేయిస్తున్నాము. దానికి సంబంధించి ఏజెన్సీస్ కూడా నేను తెలియజేయడం జరిగింది. వేములవాడ రాజన్న ఆలయ లడ్డూ ఘటనపై ఆరా తీశారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఘటనకు సంబంధించిన సమగ్ర నివేదిక అందజేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆలయ ప్రసాదాలపై తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈరోజు ఈ దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో ప్రసాదాలు దుర్వాసన వచ్చినటువంటి వార్తాకరణంపై మేము ఇచ్చేటువంటి వివరణ ఏమనగా, ఈ దేవస్థానం ఆలయ అభివృద్ధిలో భాగంగా కొన్ని రోజుల క్రితం దేవస్థానం ఉన్నటువంటి ప్రసాద తయారీ విభాగాన్ని కూల్చివేయడం జరిగింది. అట్టి ప్రసాద విక్రయం భక్తులకు అందించాలనే సదుద్దేశంతో ప్రస్తుతం అన్నదాన సత్రంలోనే ఉన్నటువంటి స్థలంలో ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లడ్డు, పులిహోర ప్రసాదాలు అందించడం జరుగుతుంది. ఇదే క్రమంలో భక్తులకు నాణ్యమైనటువంటి ప్రసాదాలను అందిస్తున్నాము. 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి వర్షాలు, వాతావరణం అనుకూలించక ప్రసాదాలు ఆరకపోవడంతో వచ్చినటువంటి తేమ మాత్రమే వచ్చింది తప్ప ఎలాంటి లడ్డు